గణేష్ ఉత్సవాలు దగ్గర పడుతూ ఉండటంతో ఖైరతాబాద్ బడా గణేశుడి విగ్రహ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పనులన్నీ దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడు. విగ్రహానికి ఓవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ జరగనుంది. ఈ ఏడాదితో ఖైరతాబాద్లో బడా గణేశుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. వినాయక చవితికి కొన్ని రోజుల సమయమే ఉంది. అయితే వినాయక చవితి వచ్చిందంటే చాలు ఖైరతాబాద్లోని బడా గణేశుడు ఏ ఆకారంలో ఉంటారు అంటూ కూడా అందరూ ఎగ్జైట్మెంట్తో కూడా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే చూసుకుంటే చాలా వరకు ఆకారం ఒక పూర్తిగా కూడా ఆల్మోస్ట్ ఒక రూపానికి కూడా వచ్చేసింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో బడా గణేశుడు కూడా కనిపించనున్నాడు. సో మనం చూసుకుంటే పంచముఖ సంకటహర మహాగణపతిగా కూడా ఈ ఏడాది దర్శనం ఇవ్వనున్నాడు. అటువైపు ఇటువైపు కూడా చూసుకుంటే కాళికామాత జ్యోతిర్లింగం కూడా కనిపించబోతుంది. అంతేకాకుండా ఒకవైపు మధ్యలో వినాయకుడు కనిపిస్తే ఒకవైపు విశ్వకర్మ అలాగే విష్ణుమూర్తి మొత్తంగా వివి వచ్చేలాగా కూడా ఈ ఏడాది బడా గణేశుడు కనిపించనున్నాడు. ఎవ్రీ ఇయర్ లాగే కూడా చూసుకుంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనే మనకు దర్శనమే ఉంది. 69 అడుగుల ఎత్తులో ఈ ఏడాది కూడా పూర్తిగా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ పనులన్నీ కూడా ఎండుకొచ్చాయి. ఇక పెయింటింగ్ పనులు మాత్రమే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కనిపిస్తున్నాయి. ఎంతవరకు వచ్చాయండి? 80% పనులు కంప్లీట్ అయినాయి. ఎప్పటిలాగానే మనము ఆనవాయితీ మనము ఒక 2 రోజుల ముందు కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేసినాము. వర్షాలకు 2 రోజులు వర్షాలు పడ్డాయి. దానికి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. అయినా కానీ డే నైట్ చేపించి ఈ 6వ తారీఖు నుండి పెయింటింగ్ పని స్టార్ట్ చేస్తాం. 6వ తారీఖు నుండి ఈ సంవత్సరము భారీ ఎత్తున ఉంటుంది. పెయింటర్లను కూడా పెంచుతా. నేను తక్కువ సమయం ఉంది కాబట్టి వాళ్ళు 12వ తారీఖు వరకు కంప్లీట్ చేయాలని మేము అనుకుంటున్నాం. 14వ తేదీ వినాయక చవితి ఉంటుంది కాబట్టి 2 రోజుల ముందు మేము కంప్లీట్ చేసి భక్తులకు దర్శనానికి వెళ్తాం. 6వ తేదీ నుంచి దాదాపు 5 రోజులు లేకపోతే 4 రోజుల సమయమే ఉంటుంది. అంతలోపు పూర్తి అవుతుందా? అందులో ఎక్కువ పెయింటర్లను పెడుతున్నాం. ఇప్పుడే ఫోన్ చేసిన వాళ్ళని మన పెయింటింగ్ కూడా నిన్న పోయి ఆర్డర్ ఇచ్చేసిన నాచారంలో వాళ్ళు కూడా 30వ తారీఖు నాడు పెయింటింగ్ ఇస్తామన్నారు. గోల్డ్ పెయింట్, వాటర్ పేస్ 2 కలర్స్ ఇస్తారు. వాళ్ళ 30వ తారీఖున ఇస్తారు. పెయింటింగ్ చేసే వాళ్ళను ఎక్కువ అప్పుడు ఒక 25 మంది వస్తుండే, ఒక 50 మంది దాకా రమ్మన్నా వచ్చి కంప్లీట్ చేసేస్తుంది. కళ్ళు గీసే కార్యక్రమం ఉంటుంది. కళ్ళు గీసిన వెంటనే పూర్తి కూడా ఆకారం పూర్తయినట్టు అది ఎప్పుడు ఉండబోతుంది? నేత్ర దర్పణము అనేది కార్యక్రమము ఒకరోజు ముందు, ఒకరోజు అంటే 2 రోజులు, ఒక రోజు ముందు మేము నేత్ర ఉత్సవం చేసి ఎప్పటిలాగానే మనం ఇక్కడ చేస్తాం కాబట్టి ఆ కళ్ళు తెరిచిన తర్వాత కట్టెలన్నీ ఇప్పేస్తాం. ముందర కర్రలన్నీ వదిలేసి కంప్లీట్ చేస్తాం. చూస్తున్నాం కదా, మొత్తంగా ప్రతి ఏడాది లాగానే ఎప్పుడైతే వినాయకుడు మనకు చూస్తూ ఉంటామో విభిన్న రూపాల్లో దర్శనం ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ ఏడాది కూడా పంచముఖ సంకటహర మహాగణపతిగా అటువైపు ఇటువైపు కూడా విశ్వకర్మ అలాగే విష్ణుమూర్తి పూర్తిగా కూడా అందరికీ మంచి జరగాలంటూ కూడా ఈ ఏడాది ఈ విధంగా రూపాన్ని ఎంచుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. 6వ తేదీ నుంచి కూడా పెయింటింగ్ పనులు మొదలు పెడతామని కూడా చెప్తూ ఉన్నారు. చాలా ఏదైతే పండుగ కూడా దగ్గర పడుతూ ఉండడంతో కూడా ఎక్కువ మంది కార్యక్రమాలు పెట్టి డే అండ్ నైట్ కూడా పని చేపిస్తున్నట్టు కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.